ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాప కొట్టంది లిప్స్ గిప్స్ ఎట్లయితుంది మేడం? కొట్టి చంపారు మేడం. మీ అమ్మాయి చనిపోయిందా? చనిపోయింది మేడం. మీ అమ్మాయి ఎలా చనిపోయింది నేను అడుగుతున్నది. మా అమ్మాయిని మెత్త పెట్టి కొట్టి చంపారు మేడం. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా అయ్యింది, ఎప్పుడు అయ్యింది, కట్నం ఎంత ఇచ్చారు, అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి? ఫస్ట్ అది చెప్పండి సార్. మా తమ్ముడు మ్యారేజ్ లా వీళ్ళిద్దరు చూశాడు. అబ్బా నీ ఫోన్ నంబర్ పెద్దమ్మ నీ ఆ నంబర్ ఈ నంబర్ అని ఎవరి దగ్గరకు ఒకరి దగ్గర ఫోన్ నంబర్ కనెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి రకంగా ట్రాప్ చేశాడు. పిల్లని బాగుంది, పిల్లకి బాగుందని చేసిండు. ఏం పని చేస్తారు సార్? ఈ బాబేమో ఈ కారు నడిపిస్తాడు. కారు ఇతను మీ అల్లుడా? ఇతను మానవుడు. మాకు ఇప్పుడు పానాపాయం ఉన్నది. వాడు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఏందన్నట్టు హ్యాపీగా ఉన్నది ఒక్క నెల మేడం. ఆ తర్వాత పైప్లతో కొట్టిండు. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మేడం మేము మాది సొంత ఊరు హైదరాబాద్ దగ్గర పోతరాజుగూడ మేడం. మేము ప్రస్తుతం ఉండేది ఆర్జీకే రాజో గురుకల్ప అన్నోజు కూడా గట్కేసర్ జిహెచ్ఎంసీలో ఉన్నది. ఓకే. నేను వర్క్ చేసేది ఉప్పల్లో చేస్తాను మేడం. అయితే బాబు ఏం పని చేస్తారు సార్? బాబు ఈ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి కూడా ఉప్పల్ జిహెచ్ఎంసీలో పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా. నేను నార్మల్గా అవుట్ సోర్సింగ్ చేస్తా అని పర్మనెంట్ ఎంప్లాయ్. ఈ బాబేమో ఈ కారు నడిపిస్తాడు. ఇతను మీ అల్లుడా? ఇతను మాలోడు. ఈమె మా పాప. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు ఇద్దరమ్మా, ముగ్గురు పిల్లలు. అయితే ఒక బాబు ఒక పాప. సార్ ఫోటో సెట్ పెళ్లి ఫోటోలా? లేదు మేడం, ఇది పాప కొట్టంది లిప్స్ గిప్స్ ఎట్లయితుంది మేడం? కొట్టి చంపారు మేడం. మీ అమ్మాయి చనిపోయిందా? చనిపోయింది మేడం. నవంబర్ 10. ఇంత చక్కగా ఉన్న పిల్ల చనిపోయింది. ఎంత వయసు మీ అమ్మాయికి? 25 years. 2000 నవంబర్ లో మేడం. అప్పుడు మీకు ఫోన్ చేస్తే కాల్స్ లో మాట్లాడి నాకు మళ్ళీ నేను మీకు ఆఫీస్కి ఫోన్ చేస్తా, మీరు అప్పుడు రండి అని చెప్పారు. సార్ అసలు మీకు ఎంతమంది పిల్లలు, ఈ అమ్మాయికి పెళ్లి ఎలా అయ్యింది, ఎప్పుడు అయ్యింది, కట్నం ఎంత ఇచ్చారు, అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి? ఫస్ట్ అది చెప్పండి సార్, పేపర్ చూస్తారు. మేడం ఫస్ట్ వీళ్ళు మాకు మేనోళ్ళు అవుతారు, కానీ చుట్టాలే రిలేషనే. కానీ ఆల్రెడీ నేను ఇయ్యానని కూడా మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి అడిగితే కూడా నేను ఇయ్యానన్నా. అయితే కప్పర్పల్లి వాళ్ళ బావ, ఆయన పేరు మధు. మీకు ఎంతమంది పిల్లలు అసలు? నాకు ముగ్గురు మేడం. ముగ్గురు? ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. ఇప్పుడు ఈ పాప ఎన్నో పాప? పెద్ద పాప. మిగతా ఇద్దరికి ఇంకా పెళ్లిళ్ళు అవ్వాల? ఓకే. సో వాళ్ళు సంబంధం అడిగారు, ఈ అమ్మాయి బాగుంది, మాకు ఇవ్వండి. ఈ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఈ అబ్బాయి కార్ డ్రైవర్. ఇన్ఫోసిస్ లో గచ్చిబోల్లో చేస్తా, డ్యూటీ చేస్తా అని చెప్పిండు. చెప్తే మా ఆయన అన్నాడు, వీళ్ళు కొంచెం వరుస వేరే అవుతుంది, ఆయన వాళ్ళు మా కాలు మొక్కే వాళ్ళు, మేము ఇయ్యము అని చెప్పి మా ఆయన అన్నాడు. అంటే వద్దు, మాకు మెయిన్ వాళ్ళు అవుతారు కదా, పిల్ల మాకు ఇష్టపడ్డది, మీరు చెయ్యకున్నా గానీ మేము గుట్ట కాడ పోయి చేసుకుంటాం అని అంటే మేడం వీళ్ళు నిజం చెప్పండి అమ్మాయి, పిల్ల జీవితం పోయింది. విషయం పూర్తిగా తెలియకుండా నేనేమి చెప్పలేను, ఎందుకంటే ఎక్కడో అన్యాయాలన్నీ అయ్యి ఎక్కడ ఏమి న్యాయం దొరక్క ఇక్కడ దాకా వచ్చారు. మీకు పూర్తిగా ఎక్కడికి వెళ్తే పూర్తిగా న్యాయం జరిగింది, లీగల్ గా మీకున్న హక్కులు ఏంటి అనేది చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇట్లాంటి ఇది క్రైమ్ కేసు అంటే పోలీసులు చేయాల్సిన పని. నేను ఇన్వాల్వ్ అయిపోయి అన్ని కేసులు, మేము టీవీ షోకి వచ్చిన అన్ని కేసులు చెయ్యలేం కదా. ఉన్నంతలో పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే మీరు కొంచెం నిజం మాట్లాడితే. నిజం అంటే మేడం, పాపను ఇష్టపడ్డా
అని అనవసరం ఇష్టపడ్డా అని చెప్పి అంటే చెప్పి వీళ్ళిద్దరూ పరిచయం ఉందా పరిచయం అంటే పరిచయం అట్లా లేదు కాదు మేడం. మేడం, మా తమ్ముడు మ్యారేజ్ లా వీళ్ళిద్దరు చూశాడు. చూశాడు. ఉమ్. చూసుకున్నాక ఇక అబ్బా నీ ఫోన్ నంబర్ ఇవి పెద్దమ్మ నీ ఆ నంబర్ ఈ నంబర్ అని ఎవరి దగ్గరకు ఒకరి దగ్గర ఫోన్ నంబర్ కనెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఓ రకంగా ట్రాప్ చేశాడు పిల్లని, బాగుంది పిల్లకి బాగుందని చేసిండు. ఈ పాపని మన మెట్రో ఉప్పల్ మెట్రోలో చేస్తుంది, చేస్తుంది పని మా పాప. చేస్తారా? పని ఎంత చేస్తుంది. శాలరీ వచ్చేదండి? అక్కడికి ఒకసారి వస్తే అక్కడ సెక్యూరిటీ ఆయన ఉండి ఏంది బాబు నువ్వు ఇట్లా వస్తున్నావు అంటే ఏం లేదు అంకుల్ మా మేనా బావ అని అవుతాడు అని చెప్పి ఆ. అన్నది. ఆయన ఆడికి ఈ పెళ్లికి ముందు ఎంత కాలం నుంచి వీళ్ళిద్దరికి ఇట్లా లవ్ పరిచయం ఉంది? అదంతా తెలియదు తెలియదు మేడం. మనకి. అంతా ఓకే. తెలియదు. పెళ్లి ఎప్పుడు అయింది? పెళ్లి వచ్చేసి మన అది వెడ్డింగ్ కార్డా? వెడ్డింగ్ కార్డ్ పోయిన సంవత్సరం మేడం. 1 year బ్యాకే. అంతే మేడం, సంవత్సరమే. 16th March 2025. ఇంకా 1 year. సంవత్సరం కరెక్ట్ గా 1 year. అయితే అంత ముందుకే ఫస్ట్ రోజే మేడం ఒక్క నెల కరెక్ట్ గా చూసుకున్నాడు అమ్మాయిని మంచిగా. ఎంత మంచిగా అంటే అంత మంచిగా చూసుకున్నాడు. అంటే మళ్ళా లాస్ట్ కి అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చులైనాయి మీకు? మాకు 25 లక్షల దాకానే మేడం. పాపా ఫంక్షన్ హాల్ గ్రాండ్ గా చేశారు. మంచిగా ఫంక్షన్ హాల్లో చేసినాము. విఐపీలను కూడా పిలిపించినాము, బీజేపీ వాళ్ళని పిలిపించినాము, కాంగ్రెస్ వాళ్ళని పిలిపించినాము, ప్రతి ఒక్క లోకల్ లీడర్లు అందరు వచ్చారు. ఇక్కడనే మన ఏలాబాద్ దగ్గర ఫంక్షన్ హాల్ని చేసినాము. అది కూడా ఇద్దరు పుత్రులు చేద్దాం అన్నారు, వాళ్ళు తప్పించుకొని మేము వేసుకుంటాం మీది మీరు వేసుకోరని అది కూడా వాళ్ళు రిసెప్షన్ చేశారా? వాళ్ళు అలా చేసుకోరు. సరే పెళ్లి అయింది. పెళ్ళైన కాపురానికి ఎక్కడికి వెళ్ళింది? బోడుపల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఎంతకాలం కాపురం చేసింది అమ్మాయి? 9 నెలలు మేడం. ఈ 9 నెలల్లో ఈ 9 నెలల్లో వాళ్ళ ఆడ కూతురు అంటది, ఒక్క నెలనే నువ్వు నెల ఎట్లా తప్పుతావు, నీకు వాంతులు ఎట్లా అవుతాయి? అదే నెల అటే పోయింది మేడం పాపకి. వెళ్ళిన నెలే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు అమ్మాయికి? బాబు ఒక బాబు. మేడం, ఓ బాబు ఉన్నాడా? బాబు ఉన్నాడు. బాబుని మాకు చూపిమంటే బాబుని చూపిస్తలేరు, బాబుని ఇవ్వమంటే ఇస్తలేరు. బాబును ఒక్కసారి కూడా చూసుకోవాలి. మీకెంత రైట్స్ ఉంటాయి మాకంత రైట్స్ ఉంటాయమ్మా, మీరు అట్లా కాదు. లేదంటే డెలివరీ ఎప్పుడైంది పాపకి? 9 నెలల్లో 9 డెలివరీ అయ్యింది. డెలివరీ అయింది మేడం. అసలు మేము 9 నెలల్లో తీసుకురానికి పోయినా మేడం. తీసుకురానికి పోతే ఇప్పుడు వద్దు బుధవారం నాడు రావద్దుని అని చెప్పింది. చెప్తే నేను బుధవారం కాదమ్మా, ఇప్పుడు డెలివరీ అయిన బాబు పుట్టిన బాబుని కూడా వాళ్ళు ఉంచుకున్నారు అంటే ఆ పిల్లడు మాకు పుట్టలేదు అని వాళ్ళు అనట్లేదు కదా. మా పిల్లోడు మా వారసుడనే కదా వాళ్ళు పెంచుకుంటున్నారు. బయట వాళ్ళ పిల్లోడిని వాళ్ళు ఎందుకు అయితే పెంచుకుంటారు? మేడం చనిపోయిన రోజు మా ఆయన ఉండేమన్నాడు అంటే అది కోపంలో అన్నవి వేరు. కోపం మీద ఈ అన్నాడు. 9 నెలల్లో వాళ్ళ కాపురం ఎలా ఉందో చెప్పండి. వాళ్ళ కాపురం ఎట్లుందంటే మొత్తం వీళ్ళ దగ్గర పైసలు ఫైనాన్స్ తీసుకురావాలి, వీళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకురావాలి, వీళ్ళకి ఎట్లకెళ్ళి వీళ్ళకు ఇది చేయాలి. అతనికి ఆల్రెడీ సిఐకి డబ్బులు ఇచ్చేసిండు, నాపేస్తే నార్మల్ కేసు తీసుకొచ్చిండు. దేన్ని? డెత్ సర్టిఫికెట్. అసలు డెత్ దాకా రాకండి సార్. మామూలుగా అమ్మాయికి 9 నెలల్లో కాపురం ఎలా ఉంది అనే దాని మీదే ఈ కేసు డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ అమ్మాయికి ఏదో జరిగితే మేడం హ్యాపీగా ఉన్నది ఒక నెల మేడం. ఆ తర్వాత పైప్లతో కొట్టిండు. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్ కి వీటికి తీసుకెళ్లాలి కదా, హాస్పిటల్ కి వీటికి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు? శ్రీమంతం జరిగిందా? లేదు మేడం. ఎందుకని? అయితే మేడం పాప అదే నెల వెనుకకు అయింది కదా, ఆ వెనుకకు అయినప్పుడు ఏమైందంటే వీళ్ళు వాళ్ళ తమ్ముడు చనిపోయిండు. ఆయన ఏమిటికి చనిపోయిండు, ఏదో గంజాయి కేసులో ఏదో చనిపోయిండు. చనిపోతే నల్లగొండలో చనిపోయిండు. ఆయన ఒక్కటి చనిపోలేదు, వాళ్ళ తమ్ముడు. అయితే వాళ్ళు చనిపోయింది, 3 చనిపోయారు, ఒక్కరు కాదు. అయితే మా పాపని ఏం పెట్టిరంటే నువ్వు అడుగు పెట్టడం మా పిల్లలు టార్చర్ చేయడం పెట్టిరు. టార్చర్ పెట్టినాక మా అల్లుడు ఒక్కోసారి మెత్త పెట్టిండు మా పాపకి. మెత్త పెడితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెత్త పెడితే మా పాప మాకు చెప్పుకోలేదు. చెప్పుకోక అది ఫస్ట్ పెళ్ళైన స్టార్టింగ్ లా మెత్త పెడితే ఈ ఫోన్ లో వాళ్ళ ఆడబిడ్డతో ఫోన్ లో మాట్లాడుతుంది మా పాప. మాట్లాడుతున్న టైంలో మాకు అది తర్వాత తెలిసింది. ఎఫ్ఐఆర్ అయ్యింది, దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు. అది నా పాప లాస్ట్ రైటింగ్ మేడం. తర్వాత గట్కేసర్ పిఎస్ లా నేను చూసుకుంటాను. గట్కేసర్ పిఎస్ లా నన్ను కొట్టిండు, తీసుకెళ్ళిండు. కేసు అయ్యింది కదా సార్? కేసు అయినా బయటనే ఉన్నాడు కదా మేడం. మాకు ఇప్పుడు ప్రాణాపాయం ఉన్నది.
వాడు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఏందో అన్నట్టు. ఏం చేయాలి? అల్లుని కూడా చంపేయాలి అయితే? లేదు మేడం, లోపలికి తీసుకుపోవాలి, 4 గోడల మధ్య తీసుకుపోవాలి, పోలీస్ స్టేషన్ లో లోపలే ఉంచాలి. లోపల ఉంచితే ఆ బాధ అన్నది భరిస్తే తెలుస్తుంది. అయ్యో నా పిల్లలు, నా భార్య, మా అమ్మ, మా అత్త, మా నాయన అన్నట్టు ఆలోచన ఉంటుంది. జైలుకు పంపమంటే పంపలేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చింది మేడం ఎస్ఐ గోవింద్ రెడ్డి. నేను ఆల్రెడీ పరమేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తే పరమేశ్వర్ రెడ్డి ఏమన్నాడు, గోవింద్ రెడ్డికి ఆల్రెడీ వాళ్ళ భార్యకు స్ట్రోక్ వచ్చింది, చనిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ ఎంబడే చేసి. మేడం పాపను అట్లా టార్చర్ చేసిండు. చేసినాక మా పాప ఏం చేసింది, మా ఇంటి దగ్గరకు వచ్చింది. అప్పుడు వాంతింగ్స్ అవుతుంది, ఏం తినదు కదా, ఏం సరిగ్గా తినకపోవడం వల్ల మా ఇంటి దగ్గర ఉంచుకున్నాం. పాపను పంపియనని మా దగ్గర పెట్టుకున్నాం. పెట్టుకుంటే మేము పనికి వెళ్ళినాం. నేను మా ఆయన పనికి వెళ్ళిన తర్వాత వచ్చి నా కొడుకును, నా చిన్న బిడ్డను, ఇప్పుడు నా ఈ బిడ్డను, ముగ్గురిని కొట్టిండు ఇంటి దగ్గరకు వచ్చి. ఇంటి దగ్గరకు వచ్చి కొడితే అప్పుడు మేము ఏమన్నామంటే, ఎందుకు కొడుతున్నావో, మన చుట్టాలు ఉన్నారు కదా, పెళ్లినాడు సంబంధం చూసిన వాళ్ళు అందరిని పిలిపియ్యి, నీ తప్పేంది మా తప్పేంది, పిల్లను నువ్వు మర్ది చచ్చిపోయిండు అని చెప్పి నువ్వు మా పిల్లని టార్చర్ చేసి నీ వల్లనే చచ్చిపోయిండు అని మీకు ఏం కూనొస్తుందో అదేందో మాట్లాడదాం అన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడితే అయిపోయేది మేడం. మాట్లాడకుండా చేయకుండా నాస్తంగా తీసుకుపోయిండు, బదులాడిండు, చేసిండు. ఆ పిల్లను ఇంటికాడ వచ్చి బోనాల పండుగ రోజు మా ఇంటి దగ్గర బోనాల పండుగ రోజు బోనాలు ఉన్నాయి, వాళ్ళకి బోనాలు లేవు. వాళ్ళ కాక చెంచర్లో ఉంటాడు, వాళ్ళ కాకోళ్ళింటికి కాలు మొక్కి తీసుకొని పోయి వాళ్ళ మేనత్త పోచమ్మంటే ఆమెకు మళ్ళీ చెప్తాడు, అత్తమ్మ నేను కాలు మొక్కి తీసుకొచ్చిన నా పిల్లాన్ని అని అంటే, ఆమె ఇట్లా పొడి చూపులు ఆమె మాట్లాడుతుంది, మూగోని కాలు మొక్కించుకుంటావా, నువ్వు గట్లా చేస్తావా, ఇట్లా చేస్తావా. రిపోర్ట్ అవి వచ్చినాయా? డెత్ మాకు ఏమి ఇవ్వలే మేడం వాళ్ళు. మేము అసలు పోలీస్ స్టేషన్ పోవాలంటే మాకు విరక్తి పుట్టింది. డెత్ సర్టిఫికేట్ గానీ అవి కూడా తీసుకోలేదా? ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. ఏమన్నట్టు నార్మల్ వచ్చింది అన్నట్టుగానే ఆయన క్రియేట్ చేసి. సరే, ఎప్పుడు చనిపోయారు మీ అమ్మాయి? నవంబర్ 10. నవంబర్ 10వ తారీఖు. ఎలా చనిపోయింది, మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్? మేడం ఇప్పుడు 9 నెలలు పడ్డాక సరే మా పాపను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొట్టిండు మాల్లుడు. కొడితే మేమేమనమంటే, పెద్ద మనుషులలో మాట్లాడదాం, మీ అమ్మకు మీ నాయనను మీ వాళ్ళు చుట్టాలు ఎంతమంది పెళ్లి చేసినప్పుడు అయితే అందరు ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ మార్చ్ లో మీ అమ్మాయికి పెళ్లి అయింది. అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది జూలైలో. అంటే మార్చి నుంచి జూలై అంటే ఒక 5 months కే ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తే, మీ అల్లుడు వచ్చి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు, నేను మాట్లాడుతుంటే బిజీ వస్తుంది అని వచ్చి అక్కడ కొట్టబోయాడు. మీ అబ్బాయి మీ అమ్మాయి ఇద్దరు అడ్డొచ్చారట. అంటే మ్యారేజ్ అయిన ఒక 5 months కే మనకి క్లారిటీ ఉంది, వీళ్ళ మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, ఎప్పుడు హింసిస్తాడు పిల్లని అనేదానికి ఒక క్లారిటీ. నెక్స్ట్ ఏంటి అక్కడ నుంచి చెప్పండి. అక్కడ నుంచి 2 months కి మీ అమ్మాయి చనిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10వ తారీఖు చనిపోయింది. అక్టోబర్ 10 అంటే ఆ 2.5 months లో ఏం జరిగిందంటే మేడం, మేము సీమంతం తీసుకొద్దామని మేమంటే, లేదు మాకు సృష్టి ఉన్నది, మేము పంపమని మా లోనాడు అని. అమ్మ తల్లిదండ్రులు ఇవ్వలేరు, తల్లిదండ్రులు అందరూ చచ్చిపోయారు, మేమేమే చూసుకుంటాం, మా వాళ్ళే చూసుకుంటారు. అట్లా 9 నెలలు. ఇప్పుడు మీ అమ్మాయి వాళ్ళ మరిది అంటే మీ అల్లుడు వాళ్ళ తమ్ముడు చనిపోయేంత కాలం అప్పటికి ఏ మంత్ లో చనిపోయాడు అతను? వీళ్ళ పెళ్లి మార్చిలో అయ్యింది. ఎన్ని నెలలకు అబ్బాయి చనిపోయాడు? ఏప్రిల్ లోనా, మేలోనా? సో మేలో చనిపోయాడు, జూలైలో ఈ అమ్మాయికి గొడవ స్టార్ట్ అయింది. తర్వాత డెలివరీ ఎప్పుడు అయ్యింది? డెలివరీ 9 నెలలు పడ్డాక మా ఇంటికి తీసుకొస్తానికి పోయినా. నేను పోతే పంపేలే అత్త. ఇప్పుడు ఆ జూలైలో ఆ గొడవ అయినాక ఇంటికి ఎట్లా వెళ్ళింది అత్తగారి ఇంటికి? మళ్ళీ భర్త వచ్చిండు మేడం, చెప్తున్నా కదా. అయితే బోనాలు మా ఇంటి దగ్గర ఆ రోజు ఆగస్టులో మేడం, బోనాల రోజు మా ఇంటి దగ్గరికి వెళ్ళి బదులాడి తీసుకొని వెళ్ళిండు. మేమేమన్నాం, పెద్ద మనుషులలో మాట్లాడేదాకా నేను పంపియను అన్నా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, అది ఎఫ్ఐఆర్ ఎందుకు చేయించుకోవాలా మీరు? ఎందుకులే అనుకున్నారా? లే మేడం, ఆ రోజు ఏమన్నారంటే, మా ఇక చిన్న గొడవ కౌన్సిలింగ్ పంపించారు కదా, కౌన్సిలింగ్ ఇచ్చారు కదా. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆ మేడం ఏం చేసిందంటే, ఒక కౌన్సిలింగ్ అయ్యింది, 2వ కౌన్సిలింగ్ అప్పుడే మా పాపకు గ్లూకోజులు ఎక్కుతున్నాయి. నేను ఇంటి దగ్గరకు వచ్చి కొడితే మా పాపకు గ్లూకోజులు ఎక్కుతున్నాయి. గ్లూకోజులు ఎక్కిన అమ్మాయి కూడా ఆడికి కౌన్సిలింగ్కి వచ్చింది, కానీ తను రాలేదు. తను ఎందుకు రాలేదు అంటే, నేను ఇక్కడ లేను, నేను బయట ఉన్నా, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి ఆ మేడంతో చెప్పింది. చెప్తే
ఆ మేడం అన్నది ఆయన ఇప్పుడు లేడంటమ్మా, సరే నువ్వు ఇంటికి వెళ్ళు అంటే మా ఇంటికి తీసుకెళ్ళి తీసుకుపోయినాక మా ఇంటి దగ్గర బోనాలు అయినాయి మేడం. ఆగస్టులోనా బోనాలు అయినాయి. బోనాల పండుగ రోజే మా ఇంటికి రాలే మేడం, ఇంట్లోకి రాలేడు, బయటనే ఉన్నాడు. ఒక్కటే ఫోన్లు మా పాపకు ఒక్కటే ఫోన్లు చేసి ఇక బయటికి రా అంటే మేము అన్నాం మాట్లాడదాకా పంపియం మమ్మీ, ఏదో ఒకటి మాట్లాడినాకనే పంపిస్తాము అని అంటే మేము అక్కడ బోనం ఎత్తుకొని పోగానే బయటికి పిలిపించుకుండు, కార్లు ఎక్కించుకుండు, కాళ్ళు వేలు బద్దలాడి మొక్కిండంట, బద్దలాడి తీసుకొని పోతే మా పాపను మీద మేము కోపమైంది. మేము మాట్లాడతామన్నాము, పెద్ద మనుషులలో మాట్లాడినాక నువ్వు పోవాల్సింది, ఎందుకు పోయినావు మమ్మీ అని అన్నాం. అంటే పక్కకుండి అంటుండు, నా ఇంటికి నేను పోయినాను అను, భయమేంది మీ అమ్మలకు చెప్పు అని తను అంటుంటే నేనన్నా సరే నీ ఇంటికి నువ్వు పోతావు కాదంటలేను, కానీ మాట్లాడి పంపిస్తాం, ఎందుకంటే ఇంత ముందుకే మెత్త పెట్టిండు కాబట్టికే మేము పంపిస్తామని చెప్తున్నాము అని అన్న తర్వాత అక్కడనే 9 నెలలు అయ్యేదాకా అక్కడనే ఉంచుకురు మేడం. 9 నెలలు పడ్డాక తోలుకరానికి పోతే మరి మా ఇంటి కాడికి వెళ్ళేమో అమ్మ నాన్నకు చెప్పకుండా తోలుకపోయినావు నువ్వు, మరి నా ఇంటికి కాన్పుకు తీసుకొచ్చినప్పుడు కూడా పంపించాలి కదా. అత్త మేము బయట ఉన్నా, అత్త చూసింది, కొడుకుకు ఫోన్ చేసింది, మీ అత్త వచ్చిందిరా ఇట్లా తోలుకోపోతానికి, వద్దొద్దు ఇప్పుడు అవసరం లేదు అన్న. ఏం మాట్లాడుకురో తెలియదు. ఫుల్ వర్షం 12 గంటల రాత్రి దాకా అయినా సరే నేను ఆటో నన్ను బుక్ చేసుకొని తీసుకుపోతా అని చెప్పి అప్పటిదాకా ఉంటే కూడా పంపించలేరు. సరే పంపించకుండా మంచిగా ఉంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు అనుకున్నా మేడం నేను. మళ్ళీ టైం పడ్డది, గట్కేసారి దావకాలనే మేమే చూపించినాం, ఆడికి కూడా మేమే చూపించాం. డెలివరీ అయినాక అమ్మాయి మీ దగ్గర ఉంటది కదా? లేదు మేడం, అదే మేడం నేను చెప్పేది. 9 నెలలు పడ్డాక పంపించకుండా ఏం చేసిందంటే మేడం, ఫస్ట్ కాన్పు అమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతుంది, అత్త వాళ్ళ ఇంటికాడ అవుతుంది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అవుతుంది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది. అయితే మరి అదే సాంప్రదాయము మోరల్ వాల్యూస్ మీ దగ్గర ఎందుకు అవ్వలేదు అంటున్నా. అదే మేడం ఇప్పుడు బోడుప్పల్ నుంచి గట్టెక్కేసరికి అంతే 5-6 కిలోమీటర్ ఉంటుంది మేడం. అవును. పాపకు పెయిన్స్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంటది, అమ్మమ్మ ఉంటది, వాళ్ళ మేనమామ ఉంటాడు. వాళ్ళ విలేజ్ ఎక్కడ హైదరాబాద్ లో ఒక ఆయన ఉంటాడు, మరపెల్లిగూడెంలో వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, వీళ్ళు బోడుప్పలు ఉంటారు. మేము అన్నోజు కూడా రాజు గురుకల్పలో మేము ఉంటాం. వీళ్ళ ముగ్గురికి నలుగురికి ఏమో రాత్రి తెలిసిపోతుంది. 4:35కి మీకు ఫోన్ కూడా రాలా? అదే మేడం ఒక నిమిషం మేడం, ఇప్పుడు పాప కడుపులో వస్తుంది అన్నప్పుడు భర్త గాని అత్త గాని ఎవరన్నా చెప్పాలనా లేదా మేడం? సరే మీ అమ్మాయి కూడా చెప్పొచ్చు, అమ్మ నాకు పెయిన్స్ వస్తున్నాయి. అమ్మాయి నొప్పుల పడి ఉన్నది, సరే ఆమె బాధలు ఆమె ఉన్నది, కనీసం మరి ఇట్లా పోతున్నాము, ఆమె ఫోన్ లేదు మేడం, ఆమె ఫోన్ వాళ్ళ వాళ్ళ మేనమామ తీసుకుడు రాజు అంటే ఆయన దగ్గర ఉన్నది. ఎందుకు కొత్తగా ఫోన్ ఆయన దగ్గర ఉండడం? ఆయనే తీసుకొని ఫోన్లలో రికార్డింగ్ చేసి అన్ని కొన్ని పెట్టిండు. ఇంకా మా దగ్గర కూడా కొన్ని వాయిస్ రికార్డింగ్. సరే మా పాప కన్నది తెల్లారు ఫోన్ చేసింది, నా బిడ్డనే ఫోన్ చేసింది, మమ్మీ నాకు కొడుకు పుట్టిండు అని ఫోన్ చేసింది. ఏంది మమ్మీ అంత సడల్మని, కనీసం ఒక ఫోన్ అన్న చేయొచ్చు కదా అని చెప్పి మేము అప్పుడే బట్టలు గిట్టలు అన్ని చదువుకొని ఇంత బాక్స్ కట్టుకుని వెళ్ళిపోయినా మేడం. అక్కడ వెళ్ళిపోయినా బాబు గడనికి అసలు మీరు అడుగుతారు కదా మా గట్టిగా, డెలివరీ అవుతుంటే పక్కన పెయిన్స్ వస్తే అమ్మ ఉండాలి పక్కన, అసలు మేం చెయ్యాలి, మీరేమో పంపించలేదు, మీరు తెల్లారి దాకా ఏం చేస్తున్నారు, మా కూతురికి ఏదైనా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతారు కదా. ఏమంటారు అడిగితే అంటే మీరు అమ్ముకున్నట్టే మేము కొన్నట్టు అంటే ఒక అలా పెద్దమ్మ అవన్నీ కాదు. కానీ ఇప్పుడు చుట్టాలు వచ్చిర్రు మేడం, పెద్దమ్మ వాళ్ళ పిల్లగాని తరపున పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మ వచ్చి ఈయనుండేమన్నాడు, మా ఆయన ఉండేమన్నాడు, ఏంది పద్మ గిట్లనేనా, కనీసం రాత్రి పిల్లకు కడుపునొస్తుంది అంటే అత్త చెప్పొచ్చు, భర్త చెప్పొచ్చు, ఏం రాజు నువ్వనే చెప్పొచ్చు అంటే రాజు అన్నట్టయినా వాళ్ళ మేనమామ అయితే ఈయన తమ్ముడే అవుతాడు. సరే ఆ విషయం బ్రీఫ్ చేయండి. తర్వాత ఏమైంది? డెలివరీ అయ్యింది, బాబు పుట్టిండు, మంచిగానే నార్మల్ కాన్పు అయ్యింది. ఫస్ట్ కాన్పుకు మా ఇంటి కాడ తీసుకోవాలన్నా వాళ్ళ ఇంటికి తీసుకోవాలా మేడం? అసలు మీరు డెలివరీకే తీసుకెళ్ళాలా వాళ్ళు పంపించలే, డెలివరీ అయినా కూడా ఇంటికి తీసుకెళ్లారా? అక్కడ ఏమైందంటే మా ఆయనకు అర్నీ ఆపరేషన్ అయ్యి 2 నెలలు అవుతుంది. అర్నీ ఆపరేషన్ అయింది, ఆయనకు
తెలిసి కూడా ఈ ఆటో బుక్ చేసుకొచ్చిండు. ఆటో బుక్ చేసుకొచ్చి సామాన్లు తీసుకొచ్చినాం, అందులో పెట్టినాం. మా ఆయన ఉండేమన్నాడు, కొబ్బరికాయ తెచ్చిండు. ఆటో ముంగట ఉండి విజయ్ నువ్వు ఇన్ని రోజులు గొడవ పడ్డావు ఏం పడ్డావు అది వదిలేసేయి, కానీ ఇప్పుడు నీకు కొడుకు పుట్టిండు, ఇప్పటికైనా మంచిగా ఉండు, మారు, ఫస్ట్ కాన్పు మా ఇంటి కాడ చేసేది ఉంటది అని చెప్పి మా ఆయన అన్నాడు. తప్పేముంది మేడం అందులో? తప్పేం లేదు నేను 21 చేస్తాను 21 చేయాలి కదా రూల్ చేస్తా, ప్రకారం. పురుడు చేస్తా. మీ అవన్నీ వాళ్ళు ఎంత శాంతి- మంది శాంతి పూజలు మీ అవన్నీ. వాళ్ళు ఎంత మంది పురుడు పిలుచుకొచ్చుకో, నేను పెట్టుకున్న సరే బాధ్యత నాది. తర్వాత ఏమైంది? ఇప్పుడు మీ బియ్యం అమ్మాయి పోస్తున్నాను. లేదు ఇంత మీరు గీసి మాట్లాడడానికి, ఆ తర్వాత ఏమైంది చెప్పండి. సరేలే మేడం, అది అయిపోయింది. ఆ. అది అయిపోయినాక మా ఆయనను కొట్టిండు. ఇక్కడ కొడుతుండగానే వాళ్ళ ఆటో తీసుకొని ఆటో తీసుకొని పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వీళ్ళకేమో అర్ని ఆపరేషన్ గా కడుపు ఎన్ని అన్నది రోజులకి డెలివరీ అయ్యింది మీ అమ్మాయి? డిశ్చార్జ్ అయ్యింది డిశ్చార్జ్ తెల్లారే మేడం, 4వ తారీఖు నార్మల్ కనిపోయింది డెలివరీ. కదా, నార్మల్ కాదు కాబట్టి గవర్నమెంట్ 5వ హాస్పిటల్ తారీఖు అయింది. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు డిశ్చార్జ్ చేసిరు. 20 లక్షలు పెళ్లికి పెట్టిన వాళ్ళు అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ ఎందుకు చేయించారు? అంటే మేము కార్ తీసినాం మేడం. అయితే అక్కడైతే అక్కడనే గానీ ఇక్కడైతే ఇక్కడ. ప్రైవేట్ లో కూడా ఉన్నది, అందులో కూడా కార్ తీసినాం. నాకు ఆల్రెడీ ఈఎస్ఐ ఒకటి కాకపోతే ఉన్నది. అక్కడైతే దాంట్లో అక్కడనే ఉంటుంది. కానీ ఎక్కడ సరే వాళ్ళ అత్తగారు వాళ్ళు తీసుకొని తీసుకెళ్ళి మేము వెళ్ళిపోయింది. తీసుకోవాలి, ఆ. వాళ్ళు తీసుకెళ్ళి. అవును వాళ్ళే తీసుకెళ్లారు. అసలు మరి వావ్. ఇంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు అక్కడ అంత భయం వేస్తది కదా. ఫస్ట్ కానుపు తల్లి లేదు, రిస్క్ తీసుకోవడం కింద లెక్క ఇవన్నీ. ఆ, సరే ఓకే, వాళ్ళ అత్తగారు ఓకే. తీసుకొని వెళ్ళిపోయింది. కరెక్ట్ తర్వాత మేడం. ఏమైంది? అయిపోయింది మేడం. ఇది అయిపోయినాక ఈయనకు కొట్టిండు మల్లుడు. కొడితే ఈయనకు కడుపు ఇట్లా ఎగేస్తుంటే 100 నంబర్కి ఫోన్ చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి అన్నారు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వన్నారు. ఆడ గట్కేసారి పోయినాం, కంప్లైంట్ రాసిచ్చినాం. గట్కేసార్లో కంప్లైంట్ రాసిచ్చినాక వాళ్ళు ఏమన్నారు, లేదయ్యా నీకు కడుపు ఎగేస్తున్నావు, ఫస్ట్ ఇది కాదు గాంధీ ఇంపార్టెంట్, హాస్పిటల్ పోని చెప్పి. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోతావు, ఎడిపోతావు ఫస్ట్ పో అంటే, మేము ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు వాళ్ళు ఏమన్నారు గాంధీకి రాశారు. గాంధీకి రాస్తే నాకు ముందే ఈఎస్ఐలా అయ్యింది మేడం, మరి అక్కడికే రాయి, మళ్ళీ అక్కడ ఒక ట్రీట్మెంట్ ఇక్కడ ఒకటి ఇస్తే మళ్ళీ కష్టం అవుతుంది అని అంటే ఆ మేడం ఏం చేసింది ఈఎస్ఐకి రాసి. సరే ఇది పంచాయతీలో మీరు టెన్షన్ లో ఉన్నారు, మీ అమ్మాయిని ఆవిడ తీసుకెళ్లి చూసుకుంటుంది బాగానే, ఇందులో గొడవ ఏంటి? బాగా చూసుకోలే మేడం. సరే ఏదో ఒకటి చూసుకున్నారు. సరే మేడం. మళ్ళీ మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది మా అమ్మాయి? ఇంటికి రాలేదా? రాలేదా? 21 డేస్ ఫంక్షన్ ఏమన్నా జరిగిందా? ఏమి ఏం జరగలేదు. డెలివరీ ఎప్పుడయ్యింది పాప? పాప 4వ తారీఖు డెలివరీ ఏ అయింది. 4వ తారీఖు? నవంబర్ 4 చనిపోయింది ఎప్పుడు? 10కు 10కు 6 రోజులే మేడం. 5-6 రోజుల్లోనే. ఎలా చనిపోయింది మీ అమ్మాయి? మా అమ్మాయిని ఎలా చంపేసిరంటే వీళ్ళ రిలేషన్ అంతా కలిసి కట్టుకొని ఈ ఒక్క అమ్మాయిని తీసేస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతా అని చెప్పి వాళ్ళ మేనమామ రాజు, వాళ్ళ అక్క శోభ అంటామె, పోషమ్మ అంటామె, జయమ్మ అంటామె, పద్మ, వీళ్ళందరూ వేరు మేడం. అశోక్. పురుడు రోజు మేడం, మరి మాకు చెప్పాలనా లేదా అత్త? ఆ రోజు కూడా మాకు చెప్పలేదు. నేను హాస్పిటల్ ఉన్నాం ఆయన దగ్గర, మేము అక్కడే ఉండిపోయినాము. మీ అమ్మాయి ఎలా చనిపోయింది నేను అడుగుతున్నది. మా అమ్మాయిని మెత్తబెట్టి కొట్టి చంపిరు మేడం. కావాలంటే ఇగో మెత్తనే ప్రూఫ్లు పెట్టారు అన్నీ మేడం, ఉన్నాయి. మెత్తబెట్టి ప్రూఫ్లు కొట్టారు. అన్నీ కాదమ్మా, ఉన్నాయి. మీకు ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తది కదా, లేదు లేదు. ఎలా చనిపోయింది అంటే ఉమ్. హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయిందా, ఆ. ఇదేమన్నా డెలివరీ వల్ల ఏమన్నా నరాలు ఇదయ్యి లేదు మేడం, డిప్రెషన్ కి గవర్నమెంట్ చనిపోయిందా, హాస్పిటల్ సూసైడ్ చేసుకొని చనిపోయిందా, మర్డర్ చేశారా, ఇలా ఉండాలా? అనుమానాలు మేడం, కాదు మేడం, ఇక్కడ కావాలి. అనుమానాలు కాదు మేడం. వీళ్ళు నైట్ వీళ్ళు ఏం చేసిరంటే సాటర్డే సండే మధ్యాహ్నం నైట్ ఉంటుంది కదా, ఆ రోజు వీళ్ళేంది ఒక పురుడు అని ఒక ఫంక్షన్ చేసి, ఆ పురుడు ఫంక్షన్ లా వీళ్ళ రిలేషన్ ఎంతమంది అంటే ఒక 3-4 కుటుంబాలు ఉంటాయి మేడం. స్ట్రోక్ వచ్చిన మనిషికి ఇక్కడ ఇక్కడ ఒక డౌట్. ఆపరేషన్ చేస్తారా డాక్టర్లు? నేను అదే అడుగుతున్నాను, అసలు ఇక్కడ ఇలా గీతలు పడ్డానికి ఈ అమ్మాయి ఏమైనా ఉరేసుకుందా? లే ఏంటి? మేడం, లేదు లేదు మేడం. లేదు. ఎలా చనిపోయిందని చెప్పారు? మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ మాకు- చెప్తారుగా. మేడం Exactly గా- మాకేం చెప్పిరంటే ఫోన్ చేసిండు మా అల్లుడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, అత్తమ్మ అనుషకు టెస్ట్ పెయిన్ వచ్చింది, మేము హార్ట్ హాస్పిటల్ అటాక్ వచ్చింది అని చెప్పాడు. అని చెప్పిండు. ఆ. చెప్తే మేము ఆడికి పోయినాం. ఆడికి పోయే లోపే మరి నా తప్పే చేయలేదు అనుకుందాం మేడం. సరైన తప్పు చేయలేడు కదా. డాక్టర్స్ చెప్పుంటారు కదమ్మా, డెత్ మీరు అట్లా తీసుకెళ్ళగానే పోలీసులు గాని డాక్టర్ గారిని తీసుకెళ్తే ఇది హార్ట్ అటాక్ తో చనిపోయింది పాప అని చెప్తారు కదమ్మా. లేదు మేడం, అభయ హాస్పిటల్ తీసుకుపోయారు. అభయ హాస్పిటల్ వాళ్ళ మేడం అడిగిన, నేను అడిగితే ఆ మేడం ఏమన్నది, అమ్మా చనిపోయిన బాడీని తీసుకొచ్చి రాలని చెప్పారు మాకు.
50 రూపాయలు ఇచ్చి అవును తల్లి, ఫీజు చనిపోయిన బాడీ, ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే ప్లాన్ ఉండదు వీళ్ళకి కూడా. వీళ్ళు ప్లాన్ ఇప్పుడు చనిపోయింది అమ్మాయి, గబగబా డాక్టర్ కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి తీసుకొని వెళ్ళారు. అప్పుడు డాక్టర్స్ చూసి ఏం చెప్తారు, అమ్మాయి చనిపోయిందని చెప్పరు, ఆ అమ్మాయి హార్ట్ అటాక్ తో చనిపోయిందని చెప్తారు. అలా చెప్పారా చెప్పలేదా? చెప్పిరు, వాళ్ళు అట్లనే చెప్పిరు. డాక్టర్స్ అమ్మాయి హార్ట్ అటాక్ టెస్ట్ చేసి చనిపోయింది ఆల్రెడీ హార్ట్ అటాక్ వల్ల అన్నారు. తీసుకొని మార్చర్కి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. గాంధీ హాస్పిటల్ కూడా నేను నా భార్యకు సైన్ పెట్టలేదు, మేము చేయలేదు. అడావిడిగా పిల్లగాని తల్లి వాళ్ళ అమ్మమ్మ భారతమ్మ. సరే, మీకు ఆల్రెడీ గొడవ నడుస్తుంది, పసిపిల్లని మీరు లాగేసుకుంటారు కదా, మీరు ఎందుకు లాక్కోలేదు? అయితే మేడం మేము ఆడ కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే బాబును కుండ పట్టించినాం. ఫస్ట్ కుండ పట్టించినప్పుడు 6 రోజులు పిల్లలు కుండ పట్టించారా? చిన్న బాబుతో కుండ పట్టించి అప్పుడు అమ్మ అని అప్పుడు ఏడ్చిండు నా మన్మడు. అప్పటిదాకా ఏడవలేదు. 6 రోజులు పిల్లడు అమ్మ అని ఏడ్చాడు. అమ్మ అప్పుడు అని ఏడ్చిండు, అంతవరకు దాకా ఏడవలేదు. తీసుకురాగానే ఇట్లా ఏడ్చిండు మేడం బాబు. పిల్లలు ఏడుస్తారు మనం అటు ఇటు కదుపుతుంటే. చాతి మీద అంత ముందుకు వాళ్ళ ఇంకొక నాయనమ్మ అంటే ఆమె ఉంటది, ఆమె మంచిగా జో కొట్టుకుంటా పాలు వీడ్చుకుంటా మమ్మల్ని ఎవరిని పైకి తాళాలు. సరే సార్, వాళ్ళు ఎవరు ఇదవలా, మీకు ఒక కూతురు చనిపోయింది, మీ టెన్షన్ లో మీరు ఉంటారు, ఆ కోపంలో మీరు చేసే పని ఏంటి? మీకు ఇది అద్భుతమైన కాపురం అని అయితే నమ్మకం లేదు, అవునా? డే 1 నుంచి డెలివరీ దగ్గర నుంచి మీకు తలనొప్పులు తెలుస్తున్నాయి. పసిపిల్లోని తెచ్చేసుకుంటారు అమ్మమ్మ తాతయ్య ఎప్పుడైనా కానీ, సహజంగా జరిగే లక్షణం అదే. మీరు మీ బలగం ఆ పిల్లోడిని ఆ రోజు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? తీసుకురు మేడం, మా బిడ్డ ఎత్తుకుంది, ఇట్లా ఎత్తుకొని మా ఆయన చేతులు ఇట్లా పెట్టింది. పెట్టాగానే వాళ్ళ అమ్మమ్మ ఉండే ఏమన్నదంట, అయ్యో చల్లగా ఉంది పిల్లగానికి, అక్కడ చల్లదానానికి ఎందుకు బయటికి తెచ్చిర్రు, వద్దొద్దు తీసుకోవరు అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. తర్వాత లోపలికి వెళ్ళి తెచ్చుకుంటారు కమ్మా. ఏం మాట్లాడుతున్నారమ్మా ఇలా? ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, మర్డర్లు అయిపోయినాయి అని మనకు భయం ఉంది. మీ బాధలో మీరు ఉన్నప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పండి. ఒకటి, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం. పోనీ మీరు టెన్షన్ లో అది కూడా ఇవ్వలేదు అనుకుందాం, పిల్లాడి మీద టార్గెట్ పెడతారు. అమ్మో నా మనవడు, నా కూతురు తర్వాత నా మనవడు కదా, నా మనవడు నాకు ఇంపార్టెంట్ అని వాళ్ళు తీసుకెళ్ళినా మళ్ళీ మనం వెళ్ళి గబగబా తెచ్చుకుంటాం లోపలికి వెళ్ళి. మేము చేస్తుంటే వాళ్ళే తాళం వేసుకుంది మేడం, కేసు పెడుతుంది మేడం. వాళ్ళ ఓన్ హౌస్ కాదు, రెంటుకుంటారు. సరే, తర్వాత ఏమైందో చెప్పండి. నవంబర్ నుంచి మనం మళ్ళీ మార్చ్ లో ఉన్నాం. 4 నెలలు 5 నెలలు. ఈ 5 నెలల్లో ఏంటి పంచాయతీ? ఇప్పుడు ఏముంది మేడం, మొన్న పెద్ద మనుషుల దగ్గర పోయినాం. ఏమని, ఎందుకు వెళ్తున్నారు? ఎంత సొమ్ములు ఉన్నాయి? 3 తులాల బంగారం పెట్టినాం, బడి బాసాన్లు, పెళ్లికైన ఖర్చులు, ఎంగేజ్మెంట్. ఇప్పుడు కెమెరామెన్ వస్తాడా, ఒక్కొక్క కెమెరామెన్ రావాలన్నా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. పెళ్లికి ఊకే కాదు. ఒకవేళ మనం అన్నాలు వడ్డీ ఇవ్వాల, ఒక జమానాలేమో ఇట్లా కూర్చొని అన్నాలు పెట్టేది, ఇప్పుడు అట్లా కాదు. పిల్లలు వస్తారు, వాళ్ళే వడ్డిస్తారు, వాళ్ళకు ఊకేదైతే ప్రతి ఒక్క ఖర్చు మేడం. న్యాయం కావాలి. అసలు ఏంటి మీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఏమీ తెలియకుండా మీరు బాధలో ఉన్నారు, నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నిజంగా మీకు వచ్చింది చిన్న కష్టం ఏమీ కాదు, పెద్ద కష్టం. కానీ మీ ఆలోచన విధానం కరెక్ట్ గా లేదు. మేబీ మీరు టెన్షన్ లో మాట్లాడుతున్నారు, ఏంటో నాకు అర్థం కావట్లా. లీగాలిటీ ఏదుందో అది తెలుసుకోవాలి కదా ఫస్ట్. మీరు పెళ్లి చేసి 20 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మనవడి గురించి. ఫస్ట్ మనవడి గురించి మాట్లాడితే మిగతావి మనం మాట్లాడడానికి ఉంటది. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలుసా? కూతురికి కట్నం పెట్టారు, అవి పెట్టారు, ఆ డబ్బు కోసం వీళ్ళ మీద బ్లాక్ మెయిలింగ్ కేసు వేయడానికి చూస్తున్నారు. మేడం అట్లా కాదు. ఆ రోజు ఏమనంటే పోలీసు వాళ్ళు కూడా అన్నారు, ఏమన్నారంటే బాబును వాళ్ళకు ఇచ్చేసేయరు, వాళ్ళ కడుపు మునిగింది, వాళ్ళకి ఇచ్చేయాలి రూల్ ప్రకారం. నీ కొడుకు నీ కన్నం కూడా కనబడుతుండు, వాళ్ళ పాప చనిపోయింది, ఆ బాబుని ఇచ్చేయరు అని అన్నారు మేడం. అంటే వాళ్ళు తీసేసుకొని ఇంతవరకు వాళ్ళు కనీసం చూడనిస్తలేరు మేడం. లీగాలిటీ చెప్తాను, మీరు టెన్షన్ పడకండి తల్లి. ఎందుకంటే లీగల్ గా మీకు ఏ రైట్స్ ఉంటే ఆ రైట్సే మీకు వస్తాయి. మీ బాధకి దేవుడే ఆన్సర్ చెప్పాల, నేను ఎక్కడి నుంచి చెప్తాను. ఇది ఒక రాకూడని కష్టం. నీ పిల్ల సూసైడ్ చేసుకోవాల, నీ పిల్లని వాళ్ళు మర్డర్ చేయాల. ఎందుకంటే 6 రోజుల డెలివరీ కేసులో మర్డర్ చేసేయడం అనేది
వర్కౌట్ అవ్వదు ఎక్కడా కూడా. మేడం లేదు మేడం చేసి కొంచెం విన- కొంచెం వినండి. మెత్తనే పెట్టిండ్రు అని మేడం. నేను అనుకుంటున్నాను అందరు అనుకుంటున్నాను కానీ కలిసి మాకైతే చేసి మెత్త పెట్టిరని డౌట్ మేడం. మెత్త పెట్టి ఏదో something ఏదో అందరు అట్లా కలిసి ఊపిరాడకుండా మేడం ఏదో. సరే మేడం నేను కూడా నాకు కూడా కొంచెం ఆటలు స్ట్రోక్ ఆమె ఆటలు వచ్చింది మేడం, నాకు పేషెంట్ కూడా స్ట్రోక్ వచ్చింది. కానీ ఇక్కడనే జీని ఇక్కడ జీని హాస్పిటల్ హాస్పిటల్ చేసి మేడం మీరు ఒక నిమిషం తల్లి, ఏడిచి బాధపడేది ఒక ఎత్తు, న్యాయం కావాలని వచ్చారు. అసలు న్యాయం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. మీరు ఇట్లా 100 మంది దగ్గరికి వెళ్ళినా నేను ఇప్పుడు ఏం చెప్తానో అదే ఫైనల్. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ బాధ అంతా వినడానికి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకోవడానికే పనికొస్తుంది. మీరు తక్కువలో లేరు, ఇలా ఉన్నారు. మీరు అది తెలుసుకోండి ఫస్ట్. మీరు లీగల్ గా అప్పర్ హ్యాండ్ లో మేడం ఉన్నారు. మేము రాచకొండ పిఎస్ కమిషనరేట్ కూడా లెటర్ ఇచ్చినాం. అక్కడ కూడా అది ఏం కాదా మేడం అనేది ఇప్పుడు తెలుసుకో అని చెప్తుంది. మీరు వెళుతున్నవి ఇవన్నీ కరెక్ట్ కాదు, మీకు అటువంటి హక్కులు లేవు. ఉమ్. లేనప్పుడు మీరు రమ్య గారి దగ్గరికి వెళ్ళా, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అని ఎక్కడ చెప్పినా దండగే. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళకి రైట్సే లేవు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు అని. ఉమ్. అర్థమవుతుందా? ఉమ్. మనకున్న రైట్స్ ఏంటి, మీరు పర్ఫెక్ట్ గా నెక్స్ట్ రోజు ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఉంటే ప్రాపర్ వేలో ఇలా ప్లాన్ అనే ఒక ప్లాన్ ప్రకారం ఉండేది వ్యవహారం. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. మేడం మీరు ఇక్కడికి రాకపోతే ఇంకొక 5 నెలల్లో, ఇంకొక 6 నెలల్లో మీరు సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్తారు తప్ప అంతే ఉన్న మేడం. 2 పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా ఈ విషయం మీద తిరగడంతో ఇప్పటికే కోర్టు న్యాయం కొంచెం చెప్పలా, ఇదైపోయింది పోలీసులు మేడం. న్యాయం చేయలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు న్యాయం చేయలా, ఇంకా మాకేంటి అన్నట్టే అవుతుంది. మానవ చట్టం కూడా పోయినాం మేడం. ఎవరిని మీరు ఒక మాట అనడానికి పనికిరారు. మీరు వెళుతున్న విధానం కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఉమ్. మీకు ఏం వస్తుందో తెలిస్తే వీటి కోసం వెళ్ళాలా వద్దా అని తెలుసు. అవును. మేబీ మీకు ఇంకొక 6 నెలలు అయినాక కూల్ అవుతారేమో. ఎందుకంటే మీరు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. మేము చెప్పేది అర్థం అవుతుందో అర్థం కావట్లేదు కూడా తెలియట్లా. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేవు. ఎందుకంటే మీరు చెయ్యని తప్పుకి చిన్న వయసులో ఉన్న ఒక కూతుర్ని కోల్పోయారు. డిగ్రీ చదివింది మేడం. అది ఏదైనా కానీ Fourth పిల్లకి పెళ్లి graduate. చేశారు ఏదన్నా. సో ఇప్పుడు మనకున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి అది మీరే చెప్పాలి మేడం. అదే చెప్తున్నాను సార్. చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం, చిన్న వయసులోనే అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం కానీ, లేదా సూసైడ్ చేసుకున్నట్టుగా ప్లాన్ చేసి సెట్ చేసి చంపేయడం కానీ, లేదా ఇట్లా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ దృష్టిలో హెల్త్ ప్రాబ్లం అని క్రియేట్ చేసి అమ్మాయి చనిపోయేలాగా చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ కోసమని ఎంతసేపు మాట్లాడాం. మెడికల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ హార్ట్ అటాక్ అనే వచ్చినాయి. ఓకే, పాప హార్ట్ అటాక్తోనే చనిపోయింది. కానీ ఎక్కడ డెలివరీ అవ్వాలి? డెలివరీ అయిన తర్వాత కనీసం ఎవరింటికి ఆ అమ్మాయి వెళ్ళాలి? అంతకుముందు ఏమన్నా కేసులు ఉన్నాయా? 8 మంత్స్ మ్యారిటల్ రిలేషన్లోనే 9 మంత్స్ మ్యారిటల్ రిలేషన్లో ఒక బాబు పుట్టేశాడు. ఒకసారి పోలీస్ కంప్లైంట్ అయ్యింది. డెలివరీకి పుట్టింటికి వెళ్ళలేదు ఆ పిల్ల. డెలివరీ అయిన తర్వాత కూడా కనీస మర్యాద పుట్టింటికి పంపించడం అనేది, ఈ 3 పనులు ప్రాపర్గా జరగల. ఈ 3 లిటిగేషన్లు ఉండటం వల్ల ఈ రోజున తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూస్తాను అన్న అల్లుడు బాగా చూసుకుంటాడన్న ఉద్దేశంతో పెద్ద కూతురు గ్రాండ్గా పెళ్లి చేద్దామని అక్కడ ఇక్కడ తల తాకట్టు పెట్టి అప్పులు చేసి గోల్డ్ తాకట్లు పెట్టి వాళ్ళ తాహత కాకపోయినా గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశంతో ఒక 20 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే తిప్పి కొడితే 8 to 9 మంత్స్ 10 మంత్స్లో పిల్ల ఎగిరిపోయింది. మళ్ళీ ఒక బాబు సొసైటీలోకి వచ్చాడు. సో ఇలాంటి ప్రాసెస్ ఉన్నప్పుడు కామన్గా తల్లిదండ్రులు ఒక 3 years అన్నా డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఎవ్వరూ హర్ట్ అవ్వద్దు, ఎవరు వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద లాస్ అయింది. ఈరోజు ఈ తల్లిదండ్రులు ఆ బాధలో ఉన్నారు. వాళ్ళు ఏదో ఆస్తి కోసమో డబ్బు కోసమో వీటి కోసమో కాదు, పిల్ల పోయి ఎదురంత అప్పులు ఉన్నాయి, పిల్ల పెళ్లి దగ్గర నుంచి ఇదే కష్టం జరుగుతుంది, ఇదేంట్రా బాబు ఎన్ని రకాల లాసులు తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. అందువల్ల వాళ్ళు ఇందులో ఏదో తప్పు జరిగింది. ఎందుకంటే పిల్లని ఏ రోజు కూడా వాళ్ళు ప్రాపర్గా ప్రేమగా చూసింది లేదు. ఫస్ట్ 1 month చూశారు తప్ప. ఈ మధ్యలో డైలాగులు కొన్ని వచ్చేసినాయి. ఏది, పిల్లకి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందా, పెళ్ళవగానే ప్రెగ్నెన్సీయా, అసలు డెలివరీకి మీ దగ్గర ఎందుకు పంపాలి, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు, ఇలాంటి మాటలన్నీ రావటం వల్ల ఈ డౌట్కి ఆజ్యం పోసినట్టు అయ్యింది. వాళ్ళ కష్టం వాళ్ళ బాధ 100% కరెక్ట్. కానీ లీగాలిటీ ఏముంటుంది ఇట్లాంటి కేసుల్లో? బేసిక్గా మీరు తెలుసుకోండి, ఇట్లాంటి ఎపిసోడ్ల వల్ల
ఎందుకంటే ఇలాంటి తల్లిదండ్రులకు వచ్చిన కష్టం ఎవ్వరికీ రాకూడదు. ఎప్పుడైనా కానీ కాపురాలు నిలబెట్టుకోమనే చూస్తాం, వాళ్ళ అమ్మాయి కూడా నిలబెట్టుకోవడానికే చూస్తుంది. డిస్ప్యూట్ ఉన్నప్పుడు కనీసం కంప్లైంట్లు ఇవ్వడం, పేరెంట్స్కి తెలియచేయడం ఇంపార్టెంట్. పేరెంట్స్తో పాటు కనీసం పక్కింటి వాళ్ళకో ఫ్రెండ్స్కో వీళ్ళకి తెలిస్తే అవి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఒక సాక్ష్యం కింద ఉపయోగపడతాయి. వీళ్ళిద్దరే చెప్పేది ఎట్లా ఉందంటే వీళ్ళ మానసిక ఘోషలాగా ఉంది తప్ప నిజం అనేది ఎవరికి అనిపించకుండా అయిపోతుంది. కానీ వాళ్ళు మాట్లాడుతున్నవి నిజాలు. ఒక్క మర్డర్ జరిగిందా లేదా అనేది నేను ఈ ఎపిసోడ్లో ఈ ఛానల్లో నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లా. లీగల్గా అవి హార్ట్ అటాక్ అనే వచ్చినాయి. డెలివరీ అయ్యి 6 days అయింది. అందుకే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళాలి అంటారు. పుట్టింట్లో వాళ్ళు గంజి పోసి పెట్టినా కూడా హ్యాపీగా బతికేస్తారు. ఎందుకంటే డెలివరీ అనేది ఇంకొక జన్మ కింద లెక్క ఒక స్త్రీకి. మేబీ ఇప్పుడు మెడికల్గా బాగా ఉండడం వల్ల మనకి పెద్దగా అంత అనిపించట్లేదు, కానీ ఆ ఆలోచన విధానం, హార్మోన్ బ్యాలెన్స్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా అత్తగారు బంగారు పళ్ళెంలో పెట్టిన, భర్త బంగారు పళ్ళెంలో పెట్టిన, అమ్మ మట్టి కుండలో పెట్టినా కూడా అది అమృతం కిందే లెక్క. అందుకే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. వాళ్ళు కాలు మీద కాలేసుకొని ఈ బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది. ఫస్ట్ అమ్మ వచ్చి పచ్చడి మెతుకులు పెట్టినా, ఆవిడ తాహతలో ఏది పెట్టినా కూడా అది హెల్తీగా ఒంటికి పట్టి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లు జరగకుండా బతకడానికి ఎక్కువ ఛాన్సెస్. అందుకే అది ఒక మైలనో ఇంకొకటనో ఏదో వంకతో ఆడపిల్లని 1st, 2nd డెలివరీలు పుట్టింటికి పంపిస్తారు. ఈ లోపు వాళ్ళకి అలవాటు అవుతాయి కాబట్టి 2nd, 3rd డెలివరీలు ఏమన్నా ఉంటే కొంచెం కవర్ అవుతుంది. ఇక్కడ అది ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల జరగల. ఆ పిల్ల ఆ టెన్షన్లో ఉంటుంది. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, వీళ్ళేని మంచం మీద పడేసి ఇక ఏం జరిగిందనేది దైవాధీనం. మరి ఇట్లాంటి కేసులో లీగాలిటీ ఏంటి? యాక్చువల్గా ఎప్పుడైనా ఇట్లాంటి జరిగినప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళ సొంత వాళ్ళు కానీ టెన్షన్లో ఉంటారు. క్రిమినల్ కంప్లైంట్స్ పోలీసులకు ప్రాపర్గా ఇవ్వలేరు. ఎవరైతే వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, చుట్టాలు ఉంటారో కొంచెం ఆ టైంలో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. ఈ రోజున వాళ్ళు అలా రోడ్ల మీద పడి మాకు న్యాయం అనాల్సిన అవసరం ఉండదు. అది ప్రాపర్ కంప్లైంట్ అయితే కనుక ఖచ్చితంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయినాకే కేసులు క్లోజ్ అవుతాయి. ఈ కేసులో అది మిస్ అయింది. వీళ్ళు వెళ్తున్న విధానం అంతా ఎట్లా ఉందంటే ఆ కట్నం కోసం, ఆ పెళ్లి ఖర్చుల కోసం, గోల్డ్ కోసం వెళ్తున్నట్టు ఉంది. రియల్గా ఇలాంటి కేసులో అమ్మమ్మ తాతయ్యలు చేయాల్సిన పని కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. మేబీ మీకు టెన్షన్ ఉంటే ఇట్లాంటి సందర్భంలో ఆ పక్కనున్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. 2, మనవడో మనవరాలో ఉంటే ముందు క్లెయిమ్ చేసుకోవాలి. అంటే ఈ కేసు స్ట్రాంగ్గా ఫైల్ అయితేనే అమ్మమ్మ తాతయ్యలకి ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునే హక్కు అమ్మమ్మ తాతయ్యకు ఉంది. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇవ్వండి అంటే ఇచ్చేయాలి వాళ్ళు అంతే. ఎందుకంటే కేసు కంప్లైంట్ సరిగ్గా లేకపోవడం, వీళ్ళు ప్రతిసారి వెళ్ళి గోల్డ్ సర్టిఫికేట్ అడగడం వల్ల ఈ కేసులో అది వీక్. గోల్డ్ సర్టిఫికేట్ ఏం అడగకపోయినా న్యాయం అని అడగటం వల్ల ఇక్కడ పిల్లాడు టార్గెట్. ఇక్కడ పిల్లాడిని కనుక వీళ్ళు తెచ్చుకొని ఉంటే వీళ్ళు ఏవైతే అడుగుతున్నారో కట్నం వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, గోల్డ్ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాబు కోసం మెయింటెనెన్స్, వారసత్వపు ఆస్తులు కూడా అడిగే హక్కు ఉండేది. అందుకనే వాళ్ళు పిల్లాడిని ఉంచేసుకున్నారు, వీళ్ళు పిల్లాడిని తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ కేసులో ఏం చేయాలి సార్? మీ కేసులో ఏం చేయాలి మేడం? మీ కాలు మొక్కుతాం, మీరు ఎట్లా చేసినా మీ కాలు మొక్కుతాం మేడం. సార్ ప్లీజ్ ఉండండి సార్, ప్లీజ్ సార్ మీకు ఒక్క నిమిషం కూర్చోండి సార్. ఈ కేసుల్లో మేము ఎంత చేయగలమో ఆ సలహా ఇవ్వగలం తప్ప మీరు మాత్రమే నిజాయితీగా ఫైట్ చేసుకుంటూ వెళ్ళండి అని. మీకు ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పింది కూడా మీకు అర్థమై ఉండాలి. పిల్లాడు మీ దగ్గర ఉండుంటే ఇవన్నీ ఒక రౌండ్ అయిపోయాయి. మీరు ఇంకొక సంవత్సరం రిలాక్స్ అయిన తర్వాత వేసుకున్నా కూడా ఆ కేసు స్ట్రాంగ్ కేసులే. మీరు పిల్లాడిని వదిలేసి 6 నెలల నుంచి న్యాయం ఏమి న్యాయం చేయాలి మీకు? న్యాయం అంటే మర్డర్కి ఎవిడెన్స్లు ప్రాపర్గా లేవు, అది తీసుకురావడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నిజం యాక్సెప్ట్ చేయాలిగా మనం కూడా. వీళ్ళకి ఎవిడెన్స్ ప్రాపర్గా లేనప్పుడు మనకున్న రెండో మార్గం ఏంటి? పిల్లోడు మన దగ్గర ఉండడం. ఇప్పుడు పిల్లోడు మన దగ్గర ఉంటే మర్డర్ కేసు కాకపోయినా పర్వాలా, మీరు అడిగినవి అన్నీ వచ్చేసేవి. ఇది మిస్ అయింది మీ కేసు. మీరు ఇది మర్డర్ కేసు అని తిరగడం వల్ల సాక్ష్యాలు లేకపోవడం, మిమ్మల్ని వెళ్ళండి సాక్ష్యం ఉంటే చూద్దాం పదండి ఇదేదని అంటున్నారు. 2nd ఆప్షన్కి వెళ్ళిపోవాలి మనం వెంటనే. 2nd ఆప్షన్ మీ కేసులో 6 నెలలు కొట్టేసింది. 3 యాక్షన్లు ఉన్నాయి మేడం. ఆయన మీద 3 కేసులు ఉన్నాయి. మీరు వేసినాయి. నన్ను కొట్టింది ఒకటి. ఆ ఎఫ్ఐఆర్లు నార్మల్ కేసులు. మీరు ఆ ఎఫ్ఐఆర్ టైంలో కనీసం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంక్లూడ్ చేయలే.
ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అయింది, అది ఇంకా ఛార్జ్ షీట్ అవ్వాల, అవుతుందో లేదో డౌటే. అర్థం అవుతుందా? మీరు ఇవన్నీ తిరుగుతుంటే మీ బాధ చూడలేక వాళ్ళు ఏదో కేసు చేశారు, రియల్ గా అంత స్ట్రాంగ్ కేసు అయితే కాదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరే న్యాయం చేయాలి మేడం, అందుకే అదే సార్ చెప్తున్నాను. మేడము ఇప్పుడు మేమేమనుకున్నామంటే బాబును చూడడానికి పోయినాం మేడం. మీకు ఇవ్వరు, మీ టాపిక్ వీక్ గా ఉంది, మీరు అప్రోచ్ అవుతున్న విధానమే వీక్ గా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇవ్వరు, ఆ టైంలో అలా పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోవాలా, అది మీరు చెయ్యాల. వాళ్ళు ఇవ్వాలి, పళ్ళెంలో చేపెట్టి చేతిలో ఇవ్వాలి అంటే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ తెలుసు కదా తల్లి. పిల్లాడు వీడి దగ్గరికి వెళ్తే తోలు తీసేస్తారు మమ్మల్ని అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు పిల్లాడిని సేవ్ చేసుకున్నారు. ఇవి ఎవిడెన్స్ లేవు, ఇది నిజం, నమ్మండి. మీ అమ్మాయి మర్డర్ కేసు అని భూప్రపంచంలో ఎవ్వరూ రిజిస్టర్ చేయలేరు, ఎందుకంటే డెత్ రోజే డాక్టర్స్ హార్ట్ అటాక్ అని క్లియర్ చేశారు. మనం స్టార్టింగ్ అన్నా స్ట్రాంగ్ ఉండాలి, లేదా పిల్లోడిని తెచ్చేసుకుంటే ఇప్పుడు ఏ లాయర్ని పెట్టుకున్నా మీకు ఆయుధాలు ఇచ్చేవాళ్ళు. ఏం ఆయుధాలు? న్యాయం. ఏమి న్యాయం? మనం పెట్టిన ఖర్చు, పిల్లాడి జీవితం, మీ కూతురు ప్లేస్లో మీ మనవడు మీ చేతిలో ఉంటాడు. అర్థం అవుతుందా? అప్పుడు వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటే అవి క్లెయిమ్ చేసుకొని కాలు మీద కాలేసుకొని న్యాయం కోసం కోర్టులో అలా ఓ పిటిషన్ వేసి మీరు పిల్లోడిని పెంచుకుంటుంటే న్యాయం అలాగే వచ్చేది మీ చేతికి. ఇది మిస్ అయింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. మీరు ఈ టెన్షన్ పక్కన పెట్టండి. ఈ ప్రైవేట్ కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కంప్లైంట్స్ చేశారో, ఇవి మీ అడ్వకేట్ వెళుతుంటేనే ఛార్జ్ షీట్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంది. ఒక్క ఛార్జ్ షీట్ అయినాక వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా యాడ్ చేయడానికి చూడండి. ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు, ఎందుకంటే పోలీసులు ఇప్పుడు యాడ్ చేస్తారో లేదో తెలియదు, పోలీసుల దగ్గర ట్రై చేయడం. అస్సలు పోలీసులు తీసుకోవాలా, పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు అంతా తిరిగేశారు, స్టేట్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తిరిగేశారు, అయిపోయింది, ఫినిష్. లాయర్ని పెట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోండి. మాకు ఇది డౌట్, సరే ఏం ఎవిడెన్స్ ఇస్తే ఇవ్వండి, కానీ ఈ ఎవిడెన్స్లు చూడండి. ఇదిగోండి జూలైలో మా అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది, హస్బెండ్తో హెరాస్మెంట్, ఆల్రెడీ అత్తమామలతో హెరాస్మెంట్. ఇదిగోండి డెలివరీ టైంలో మా దగ్గరికి పంపించలేదు, ఓకే, డెలివరీ తర్వాత మా దగ్గరికి పంపిలా, మేము టెన్షన్లో ఇన్ని కంప్లైంట్లు ఇస్తున్నాం, ఇదిగోండి ఎవిడెన్స్లు. వీళ్ళ ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయండి. మీరు ముగ్గురు మీద వేస్తారో 6 మీద వేస్తారో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోండి. ఇంకా మీరు ఏ గుమ్మం ఎక్కవద్దు, ఒక మంచి లాయర్ని పెట్టుకొని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. పాప కోసం 20 లక్షలు ఖర్చు పెట్టారు కదా, న్యాయం కోసం ఖర్చు పెట్టుకోండి. మీ మానసిక ప్రశాంతత వస్తుంది, మీరు ఏదైతే చెయ్యాలనుకున్నారో అది సాధించగలుగుతారు. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఈ సాక్ష్యాలు వద్దు, ఏమి రావు, కానీ వాళ్ళని ఒక 5 years మీరు తిప్పగలరు. ఒక ప్రైవేట్ కంప్లైంట్ క్రిమినల్ కేసు, లాయర్ నెంబరింగ్ చేయిస్తారు. 2 చైల్డ్ కస్టడీ పిటిషన్. మీరు ఈ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తేనే పిల్లాడిని మీరు అడగగలరు. నాన్న మంచోడైతే మీకెవరు ఇస్తారు? ఎప్పుడైనా కానీ ఇలాంటి కేసుల్లో అమ్మ, ఏ కేసులో అయినా అమ్మకే పిల్లలు ఉంటారు, పిల్లల కస్టడీ అనేది. తండ్రి కస్టడీ తీసుకోవాలంటే చాలా పోరాడాలి. ఇన్ కేస్ అమ్మ ఇలాంటి డౌట్ఫుల్ డెత్లో ఉంటే మనం ఫస్టే ప్రైవేట్ కంప్లైంట్ స్ట్రాంగ్గా వేసుంటే పిల్లలు మనకి ఇచ్చేసేవాళ్ళు, తెచ్చేసుకుంటాం, అసలు ఇంకా ఇవ్వడం అనేది లేదు. ఇక్కడ మీరు పిల్లాన్ని తండ్రి దగ్గర ఇచ్చేశారు, తండ్రి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కస్టడీ అనేది తండ్రి దగ్గరే ఉంటుంది. తండ్రి మంచోడు కాదు, తండ్రి నా కూతుర్నే సరిగ్గా చూసుకోలేకపోయాడు కాబట్టి నా మనవణ్ణి నాకు ఇవ్వండి అని అడిగే హక్కు మీకు ఉంది. ఈ కేసు వేస్తే, ఏది డౌట్ఫుల్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ వేసి చైల్డ్ కస్టడీ పిటిషన్ వేస్తే ఈ కేసులను ఇలా బతకనివ్వండి, ఇవి నడుస్తుంటాయి. మీరు ఈ 2 పిటిషన్లు వేసుకొని ఈ లోపు చైల్డ్ విజిటేషన్ రైట్స్ తీసుకోండి. ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే సండే పిల్లోడిని చూసుకోవడం అనేది. అప్పుడు వాళ్ళకి ఏదో ఒక సెటిల్మెంట్కి దిగుతారు, మీకు జరగాల్సిన న్యాయం జరిగిద్ది. జరగకపోతే విజిటేషన్ రైట్స్ అనేది పిల్లోడు మీకు అలవాటు అవుతూ ఉంటాడు. మేము అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటామంటే ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇవాళకి ఇవాళ మీకు న్యాయం జరగదు. ఇది కొంతకాలం కోర్టులో పోరాడాల్సిన ప్రాసెస్. మీరు ఆ రోజే ఈ పనులు చేసినా కోర్టులో కొంతకాలం పోరాడాలి. కనీసం ఇప్పుడైనా నేను చెప్పిన ఈ 2 పిటిషన్లు వేసుకోండి. ప్రైవేట్ కంప్లైంట్, చైల్డ్ కస్టడీ, మాకు ఇవ్వండి కస్టడీ, దీన్ని సపోర్ట్ చేసుకొని ఈ పేపర్లు సపోర్ట్ చేసుకొని విజిటేషన్ రైట్స్. ఇందులో కస్టడీ ఇవ్వడానికి టైం పడుతుందిగా, మనకి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు రెగ్యులర్గా చూడడానికి
నా కూతురే పోయింది, నా మనవడిని చూసుకోవాలండి మేము పండుగ వచ్చిందో పబ్బం అని పిటిషన్లు వేస్తూ ఉంటే, చిన్న పిటిషన్లు, పిల్ల పిటిషన్లు అంటారు వీటిని, ఇంటర్లాక్యుటరీ పిటిషన్స్ అయ్యేలు అంటారు. ఇవి వేస్తూ ఉంటే మీరు ర్యాపో పెరిగిద్ది వాళ్ళకి మీకు. అప్పుడు మీకు సీన్ అర్థమైపోతూ ఉంటుంది. ఇది సెటిల్మెంట్ అవుతుందా, పిల్లాడిని మీకు ఇచ్చేస్తారు, ఇవ్వాల జిడ్డుగానే ఉన్నారు, కోర్టు వీటిని బట్టి డిసైడ్ చేస్తుంది. ఈ రెండు వేయడం వల్ల ఈలోపు మీకు కోపం తగ్గిద్ది, మీ బాధ తగ్గిద్ది. ఈ రెండిట్లో ఏ న్యాయం జరిగితే అదే ఫైనల్ అనుకోండి, అంతకంటే మీకు న్యాయం జరగడానికి ఏమీ లేదు. అయితే వాళ్ళ అక్కకు బాబు పాప ఏం ఎవరు లేరు అన్నట్టు, ఈ మా పాప పుట్టిన బాబు సార్ మీరు చైల్డ్ కస్టడీ వేస్తే ఫాదరు సింగిల్ గా అడాప్షన్ చేయడం కుదరదు, వాళ్ళకి ఇవ్వడం కుదరదు. అలాగే ఇతను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఈ కేసు వేస్తే పిల్లాడిని అడగగలుగుతారు. అర్థం అవుతుందా? ఇది మంచి ఆయుధాల కింద లెక్క. మీరు ముందు రెడ్ కార్పెట్ వేసుకొని రెడీగా ఉంటే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు కోర్టు గబుక్కుని తీసుకొని మీకు ఇస్తుంది. అర్థం అవుతుందా? ఈ రెండు పనులు చేసుకొని రిలాక్స్ ఉండి కొంచెం న్యాయం కోసం అక్కడ లీగల్ గా వెళ్ళండి. అది కూడా ఇమీడియట్ గా అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. మీకు పర్ఫెక్ట్ న్యాయం జరగాలంటే ఈ వేలో వెళ్లాల్సిందే. సరే, ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా భయపడాలో ఆలోచించాలో ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే మర్డర్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి చాలా షార్ట్ టైంలో. ఒకప్పుడు న్యాయం కోసం వెళ్దాము, కోర్టులో తిరుగుదాం అనుకున్న వ్యక్తులు ఈరోజు ఇమ్మీడియట్ రిజల్ట్ కోసం అని చెప్పి చంపేస్తున్నారు. ఎందుకంటే ఒక మర్డర్ కేసు అయితే ఫినిష్, మిగతా 4-5 కేసులు ఉండవు అనే ఉద్దేశంతో చంపి ఫ్రిడ్జ్లో పెట్టడమా, పాతి పెట్టడమా, వాళ్ళే సూసైడ్ చేసుకున్నట్టు చేయడం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఇందాక నేను చెప్పినట్లుగా ఇమీడియట్ రియాక్షన్స్ ఉండేలాగా స్ట్రాంగ్గా, కొంచెం ధైర్యంగా ఉండి కంప్లైంట్స్ స్ట్రాంగ్గా ఫైల్ చేసుకోండి. పిల్లలు ఉంటే మాత్రం అమ్మమ్మ తాతయ్యలు కస్టడీ తీసుకోవడానికి ప్రయత్నించండి.